దురంధర్ మూవీలో అయితే అబ్జర్వ్ చేశారా? పాకిస్తాన్‌కి స్పైగా వెళ్ళడం అసలు హీరో మెయిన్ ఎయిమే కాదు. అసలు హీరోకి ఎయిమే లేదు. అసలు ఏం లేని వాళ్ళకి ఒక ఎయిమ్ ఇస్తానని చెప్పేసి ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫీసర్ మాధవన్ గారు అయితే చెప్తారనమాట. అలా క్రియేట్ అయిందే ఈ దురంధర్ ఆపరేషన్. నేను ఈ మూవీ ఆల్రెడీ థియేటర్‌లోనే చూశాను. బట్ అప్పుడు ఓన్లీ హిందీ వెర్షన్ ఉంది కదా! ఇప్పుడైతే నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చింది. తెలుగులో ఉంది. సో నేను కొంచెం ఫస్ట్‌లో డౌట్ పడ్డాను. మూవీ ఇంక మళ్ళీ ఏమనిపించిద్ది, ఆల్రెడీ ఒకసారి చూసేసాం కదా అనుకున్నాను. బట్ సేమ్ ఫస్ట్ టైం చూసినప్పుడు ఎంత హై ఇచ్చిందో సెకండ్ టైం కూడా నాకు అంతే హై ఇచ్చింది. చాలా తక్కువ మూవీస్లోనే విలన్కి ఎక్కువ పేరు వచ్చింది హీరో కంటే. సేమ్ ఈ మూవీలో కూడా అలాగే జరిగింది. రణ్వీర్ సింగ్ కంటే అక్షయ్ ఖన్నాకి చాలా పేరు వచ్చింది ఈ మూవీ తర్వాత. ఏ మాటగా మాటే అక్షయ్ ఖన్నా గారి స్క్రీన్ ప్రెసెన్స్ అయితే వేరే లెవెల్ అనే చెప్పాలి. ఈ మూవీ బేసిక్ ప్లాట్ వచ్చేసి ఒక ఇండియన్ స్పై పాకిస్తాన్ వెళ్తాడు. ఆ తర్వాత మరి ఏం జరిగింది, ఆ తర్వాత అక్కడ ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశాడు, తను అనుకున్నది అచీవ్ చేశాడా లేదా అనేది ఉంటుంది మెయిన్లీ. మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఈ మూవీలో నాకు మెయిన్లీ నచ్చిన పర్ఫార్మెన్స్ అయితే రణ్వీర్ సింగ్దే. అక్షయ్ ఖన్నా యాక్టింగ్ బాగుంది, స్క్రీన్ ప్రెజెన్స్ కూడా బాగుంది. బట్ కాకపోతే రణ్వీర్ సింగ్తో కంపేర్ చేస్తే నాకు అక్షయ్ ఖన్నా ఎందుకో అంత హై ఇచ్చినట్టు అనిపించలేదు. ఇది జస్ట్ నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. హీరోయిన్ యాక్టింగ్ అండ్ పర్ఫార్మెన్స్ బాగుంది. జస్ట్ ఒక లవ్ స్టోరీ కోసం మాత్రమే అన్నట్టు కాకుండా సినిమాలో ఒక ప్లాట్లో ఒక పాయింట్లో అయితే ఉంది కాబట్టి నాకు కొంచెం బాగా అనిపించింది. సంజయ్ దత్ పర్ఫార్మెన్స్ బాగా అనిపించింది. హీరోయిన్ ఫాదర్ రోల్లో యాక్ట్ చేసిన పాలిటీషియన్ ఉన్నారు కదా, తన రోల్ కూడా నాకు బాగా అనిపించింది. ఆయన ఫిజికల్లీ ఫిట్ అయి ఉండకపోవచ్చు, బట్ మెంటల్లీ ఎలా ఆడుకున్నారు అండ్ మెంటల్లీ తన రోల్ ఎలా ప్లే చేశారు అనేది బాగా చూపించారు. పొలిటీషియన్స్ బేసికల్లీ ఇలాగే ఉంటారు అండ్ ఇలాంటి గేమ్సే ప్లే చేస్తారు. అవసరాన్ని బట్టి వాళ్ళు ఎప్పుడు ఎలా మాట్లాడతారు, అలా ఎలా మారిపోతారు అన్నట్టు బాగా చూపించారు. మెయిన్లీ ఆ ఐఎస్ఐ ఇక్బాల్ గురించి కూడా బాగా చూపించారు. ఆ రోల్కి పర్ఫెక్ట్గా ఫిట్ అయ్యాడనిపించింది. కాకపోతే తన రన్ టైం అయితే మూవీలో ఎక్కువ లేదు. మేబీ పార్ట్ 2లో ఇంకా ఎక్కువ చూపించే అవకాశం ఉంది. మూవీలో అస్సలు ఎక్స్పెక్ట్ చేయని అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ వచ్చేసి 26/11 అటాక్సే. అసలు ముంబైలో జరిగిన 26/11 అటాక్స్ అనేది మనం ఆల్రెడీ మేజర్ మూవీలో చూసాం. నేను దానికంటే ముందే హోటల్ ముంబై అని చెప్పేసి ఇంకో మూవీ చూశాను. ఆ మూవీ డ్రామా వేరే లెవెల్ ఉంటుంది. ఈ మూవీలో చూసుకున్నట్టయితే వాటిని రియల్ క్లిప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తెచ్చి ఇక్కడ పెట్టేశారు. బట్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. యూనిక్ థింగ్ ఏంటంటే ఆ రెడ్ కలర్ స్క్రీన్లో ఉన్నప్పుడు మనకు ఆడియోస్ వినిపిస్తుంటాయి. అక్కడ రియల్గా ఏం జరిగింది, ఆ టైంలో ఎవరెవరు కాన్వర్జేషన్ ఉంది అండ్ ఆ టైంలో అక్కడ బాంబులు కాల్పులు జరుగుతుంటాయి. సో ఇవన్నీ కూడా మనకి మూవీలో అయితే ప్లే చేస్తారు. బట్ అసలు అవి ఎక్కడి నుంచి వచ్చాయి ఆడియోస్, ఆ రియల్ ఆడియోస్ని వాళ్ళు ఎలా తెచ్చారు, ఆ సోర్సెస్ ఏంటనేది కూడా మనకు తెలియదు. అదైతే నాకు చాలా గ్రేట్ అనిపించింది. ఇప్పటివరకు ఏ మూవీలో చూపించని ఫుటేజ్ అది. బట్ అలాంటిదాన్ని అయితే తీసుకున్నాడు, రియల్లీ గ్రేట్. మూవీలో ల్యారీ అనే లొకేషన్ ఏదైతే ఉందో అది చాలా రియలిస్టిక్గా అనిపించింది. ఆ లొకేషన్కి వెళ్ళి తీసుంటారేమో అనిపించింది. కానీ అది మన ఇండియాలోనే ముంబై అండ్ ఢిల్లీ ఇలా ఇంకొన్ని ప్లేసెస్లో రీక్రియేట్ చేసి సెట్ వేశారంట. చాలా రియలిస్టిక్గా అనిపించింది. ఈ మూవీ 3.5 hours ఉన్నప్పుడు అనిపించింది ఇంత పెద్ద సినిమా అంటే మరి చూడగలమా లేదా, ఎలా ఉంటుందా అనుకున్నా. బట్ నాకైతే ఎక్కడ బోర్ కొట్టలేదు. మేబీ ఆ రైటింగ్ అండ్ ఆ డైరెక్షన్, ఆ సినిమాటోగ్రఫీ, ఆ లొకేషన్స్, ఆ పర్ఫార్మెన్స్ కానీ అన్నీ బాగుండడం వల్ల అసలు ఎక్కడ బోర్ అయితే కొట్టలేదు. సినిమాలో ఎక్కడ బోర్ కొట్టకుండా హైలైట్స్ ఉంటాయి. ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్ అండ్ సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్, కొన్ని బ్రూటల్ సీన్స్ ఉంటాయి. అబ్బో మామూలుగా చూపించలేదు. సో ఏ సర్టిఫికేట్ ఎందుకు ఇచ్చారని ఆ సీన్స్ చూస్తే అనిపించింది. మూవీ ఇప్పుడు ఓటీటీలో తెలుగులో అవైలబుల్ ఉన్నప్పటికీ సాంగ్స్ మాత్రం హిందీలోనే ఉన్నాయి. ఈ మూవీకి అది వన్ ఆఫ్ ద ప్లస్ పాయింట్. ఎందుకంటే హిందీలో సాంగ్సే చాలా బాగున్నాయి. హీరో మోటివ్ ఏంటో చెప్తూ హీరో ఎంట్రీ సాంగ్ ఒకటి ఉంటుంది, ఆంది బనికే ఆయా హూమే అని. ఆ సాంగ్లో ఏం చెప్తాడంటే, తుఫానుగా మారడానికి వచ్చా నేను, నా ధైర్యానికి అడ్డు అదుపు లేదు, నేను అందరిలో కలిసేవాడిని కాదు, సింగిల్గా ఉంటాను, ఒక్కడనే ఒంటరిగా వెళ్ళి సునామీ సృష్టిస్తా అని చెప్పేసి చెప్తాడు. సినిమాటోగ్రఫీ బాగుంది, బీజిఎం బాగుంది. ఓవరాల్గా మూవీ అయితే నాకైతే నచ్చింది గైస్. మీరు ఆల్రెడీ ఈ మూవీ చూసుంటే మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.